గతంలో క్రిస్టోఫర్ ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ క్రిస్టోఫర్ని తీసేసినారు. మేమే ఆ రోజు పోరాటం చేసింది. తీసేస్తే గత వైసీపీ ప్రభుత్వంలో మళ్ళీ ఆయన ప్రిన్సిపాల్ చేసి ఘనత కరుణాకర్ రెడ్డి గారిదే. మీరు సనాతన ధర్మరక్షకులా? మీరు టీటీడీని పరిరక్షిస్తారా? ఎన్ని ఘోరాలంటే అన్ని ఘోరాలు ఉన్నాయి. ఈరోజు ఇన్ని తప్పులు మీ వెనకాల పెట్టుకొని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి మీద ఇన్ని విమర్శలు చేస్తున్నారే. ఆయన గురించి ఒక మాటలో చెప్పాలంటే 2023 సంవత్సరంలో మే 9వ తారీఖున మేము హైదరాబాద్కు వెళ్ళి TV5 కార్యాలయానికి వెళ్ళి చైర్మన్ బిఆర్ నాయుడు గారిని కలిసాం. ఆ రోజు మేము చెప్పాం చైర్మన్ గారికి, సార్ ఈ ప్రభుత్వంలో గోవిందరాజస్వామి గుడిని విగ్రహాలను పగలగొట్టేశారు, బంగారం దోచేశారు, అన్నదానంలో ముద్దలు ముద్దలుగా అన్నం పెడుతున్నారు, విశాఖ శారదాపీఠం అక్రమ కట్టడాలు కట్టారు సార్ అని చెప్తే సార్ ఏమన్నారు తెలుసా? ఆ రోజు ప్రతిపక్షంలో ఉండా చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు ఏమన్నారంటే ఆ రోజు, ఓంకార్ దయచేసి తిరుమలాన్ని వార్తల్లోకి ఎప్పుడు ఎక్కించొద్దండి. తిరుమలాన్ని అపవిత్రం కలిగించే విధంగాన అది నిజమైన అబద్ధమో సత్యమో ఏదైనా కానివ్వండి, తిరుమలాన్ని దయచేసి వార్తల్లో ఎప్పుడు పెట్టొద్దండి. ఎందుకంటే కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి. తిరుమల ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలని మాకు సూచించారు వాళ్ళు. అది బిఆర్ నాయుడు గారి గొప్పతనం అంటే. ఈరోజు మీరేం చేస్తున్నారు? ఈరోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బిఆర్ నాయుడు గారు మంచిగా అన్ని పనులు చేస్తూ అన్ని మతస్థులను తొలగిస్తూ విశాఖ శారదాపీఠాన్ని మళ్ళీ తిరిగి వెనక్కి స్వాధీనం చేసుకునే విధంగా బోర్డులో ప్రవేశపెట్టి అన్నదానంలో బియ్యం మొత్తం కూడా మార్చి అదనంగా ఒక వడేస్తే ప్రతిదీ ప్రక్షాళన చేసుకుంటూ వస్తే ప్రతిరోజు ఆయన మీద ఏదో ఒకటి విమర్శలు చేసి అధిష్టానంలో ఆయనకు చెడ్డ పేరు రావాలి, ఆయన చుట్టూ ఒక వలయాన్ని ఏర్పాటు చేయాలి, ఆయనకి ఎవరు సహాయ నిరాకరణ చేసే విధంగా మీరు కుట్రలు చేస్తున్నారు. అధిష్టానానికి అన్నీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి అన్నీ తెలుసు. మీరు ఎన్ని డ్రామాలు వేసినా, మీరు ఎన్ని వేషాలు వేసినా, మీరు ఎన్ని ఫేక్ వీడియోలు క్రియేట్ చేసినా చంద్రబాబు నాయుడు గారు నమ్మేటువంటి పరిస్థితిలో లేరు. ఆయనకు అన్నీ తెలుసు. కాబట్టి దయచేసి ఇకనైనా కరుణాకర్ రెడ్డి గారు వీటన్నిటి విమర్శించడాలు, అపోహాలు సృష్టించడాలు ఇవన్నీ మానుకోవాలనేసి ఈరోజు మేము హిందూ సమాజం తరఫున కోరుతున్నాం. లేకపోతే తగిన రీతిలో బుద్ధి చెప్పేదానికి కూడా యావత్తు హిందూ సమాజం ఈరోజు సిద్ధంగా ఉందనేసి కూడా తెలియజేస్తున్నాం. మేము గత 5 సంవత్సరాలు భరించాం, ఇంకా భరించేదానికి మేము సిద్ధంగా లేదనేసి కూడా మేము తెలియజేస్తున్నాం.